చెప్పాను. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇశ్రాయేలు తన పొరుగు అని భార్యను ఆశించకూడదు, పొరుగు అని ఆస్తిని ఆశించకూడదని ఏం చెప్పాడు దేవుడు? అంటే వ్యభిచారం చేస్తున్నారు. పొరుగు అని భార్యను ఆశిస్తున్నారా లేదా? అంటే ఆశిస్తున్నారు కాబట్టి దేవుడు ఏమన్నాడు? ఒక మోసే తన ఆశించద్దండి. ఈ రోజుల్లో భర్తను కానీ భార్యను కానీ మోసం చేసే వాళ్ళు ఉన్నారా లేదండి? దేవునికి ఎలా తెలుసు? మనం మోసం చేస్తున్నాం, భర్తను మోసం చేస్తున్నాం, భార్యను మోసం చేస్తున్నాం, దేవునికి ఎలా తెలుసు? దేవుడు మాట్లాడితే మనం ఏమవుతామో చచ్చిపోతామన్నారు. అలాంటప్పుడు మోసేనే ఎన్నుకున్న తర్వాత మోసే అన్నాడు, అమ్మా అన్నలారా, మీరు పొరుగు అనే ఇల్లును కానీ ఆస్తిని కానీ భార్యను కానీ మీరు ఆశించద్దండి అని దేవుడు. అంటే ఈ విషయాలు కూడా మనకు చెప్పాలా? దేవుడు చెప్పాలంటారా? మనకు తెలియదు అంటారా? నిజంగానే తెలియదండి. మన భర్తలు మోసం చేసేవాళ్ళు లేరండి, మన భార్యలు మోసం చేసేవాళ్ళు లేరా ప్రజలు ఈ సమాజంలోన? అంటే ఇవన్నీ తెలుసా తెలీదా? తెలుసు కూడా చేస్తున్నారంటే వాళ్ళు చెప్పేవాళ్ళు లేరు కనుకనే ఇవన్నీ చేస్తున్నారు. అందుకే వాళ్ళు ఏమన్నారంటే, మోసే నువ్వేం మాట్లాడ మాతో, దేవుడు మాట్లాడితే మనం చచ్చిపోతామన్నారు.